అందరికీ ప్రైజ్ లార్డ్ పిల్లలు. మరి ఒక దినం మన ప్రభు యొక్క సన్నిధిలో లెసన్ వినడానికి కూర్చున్నాం కాబట్టి మొదటిగా ఆయన యొక్క సహాయాన్ని వేడుకుంటూ ప్రార్థన చేసుకొని ఈ యొక్క లెసన్ మనము ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా దేవ, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా, ఈ దినమును ఈ సమయమును మీరు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయం అంతట్లో ప్రభువా, మీ పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిని, మీ సహాయంను మీరు మాకు అనుగ్రహించండి తండ్రి. మీ జ్ఞానమును మీరు మాకు దయచేసి ప్రభువా, మీరే మహిమను పొందండి దేవా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని ప్రభువా మీలో ఎదిగింప చేయమని సమస్త మహిమా ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పిల్లలు, ఈరోజు మనం నేర్చుకోబోయే 12th లెసన్ ఏంటంటే యేసు జీవపు వెలుగు, జీసస్ ద లైట్ ఆఫ్ లైఫ్. ఈ లెసన్ యొక్క బైబిల్ పోర్షన్ ఏంటంటే యోహాను సువార్త 9వ అధ్యాయము 1 నుంచి 41 వచనములు. ఇంగ్లీష్ లో జాన్ చాప్టర్ 9 ఫ్రమ్ 1 to 41 వర్సెస్. అదేవిధంగా ఈ లెసన్ యొక్క కంఠస్థ వాక్యం ఏంటంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము. మరల యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. మెమరీ వర్స్ John chapter 8 verse 12. When Jesus spoke again to the people, he said, I am the light of the world. Whoever follows me will never walk in darkness, but will have the light of life. పిల్లలు, ఈ లోకంలో మనకి వెలుగు చీకటి రెండు ఉంటాయి. అయితే వెలుగును చూడడానికి మనకి ఏం కావాలి? కంటి చూపు అనేది కావాలి. మన కంటి చూపు లేకుండా మనము వెలుగుని చూడలేము. సో మనకి కంటి చూపు అనేది చాలా ప్రధానమైన విషయం. ఇప్పుడు మన బాహ్య శరీరానికి ఏ విధంగా కంటి చూపు ఉందో అదే విధంగా మన ఆత్మకు కూడా కంటి చూపు అవసరం అన్నమాట. అది ఎందుకంటే జీవపు వెలుగైన యేసుక్రీస్తును కనుగొనడానికి ఆత్మ సంబంధమైన నేత్రములు తెరవబడితేనే మనం యేసుని కనుగొనగలుగుతాం అన్నమాట. యేసుక్రీస్తు ఈ లోకంలో పరిచర్య చేసినప్పుడు అనేక మంది గుడ్డివారిని స్వస్థపరిచినట్టు మనకు తెలుసు, మనం నేర్చుకున్నాం. అయితే ఈ రోజు లెసన్ లో ఏంటంటే పుట్టుకతో గుడ్డివాడైన ఒక వ్యక్తికి యేసుక్రీస్తు బాహ్యంగా నేత్రములు ఇవ్వడమే కాకుండా అతని యొక్క అంతరంగం యొక్క నేత్రములను కూడా తెరిచాడు. సో ఈ సంఘటన గురించి మనం ఈ రోజు ఈ లెసన్ లో నేర్చుకుందాం. ఒకసారి యేసుక్రీస్తు యెరూషలేములో బోధిస్తున్నప్పుడు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడని చెప్పారు. ఈ మాట విన్న యూదులు ఆ యొక్క యేసు యొక్క మాటలను చాలా బలంగా వ్యతిరేకించారనమాట. అంటే వారు దానిని నమ్మలేదు. కాబట్టి మనము యోహాను సువార్త 8వ అధ్యాయంలో చూసుకుంటే ఆ యూదుల యొక్క అవిశ్వాసమును బట్టి యేసుక్రీస్తు హెచ్చరించినట్లు చూస్తాం. అదేవిధంగా యోహాను సువార్త 9వ అధ్యాయంలో చూసినప్పుడు యేసు తాను లోకమునకు వెలుగు అని బయలుపరచడానికి అక్కడ ఒక సూచక్రియను చేశారనమాట. యేసుక్రీస్తు తన శిష్యులతో పాటు యెరూషలేములో ఒకసారి ఆ యొక్క వీధుల గుండా సంచరిస్తూ ఉన్నప్పుడు పుట్టుకతో గుడ్డివాడు అయి ఒక వ్యక్తి భిక్షం ఎత్తుకుంటూ ఉండడం చూశారు. ఇక్కడ చూడండి, ఈయన పుట్టుకతోనే గుడ్డివాడైన వ్యక్తి. యేసుక్రీస్తు తన శిష్యులతో కూడా ఈయన్ని చూశారు. చూసినప్పుడు యేసుక్రీస్తు యొక్క శిష్యులు యేసుని ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. బోధకుడా, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి ఇతడు చేసిన పాపం కారణమా, లేకపోతే ఇతని తల్లిదండ్రులు చేసిన పాపమును బట్టి ఇతను ఇలా పుట్టాడా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ఇతని విషయంలో ఒక సమాధానం చెప్పారు. ఏంటంటే ఇతని పాపం వలనైనా కాదు, లేదంటే ఇతని తల్లిదండ్రులు చేసిన పాపమును బట్టి ఇతడు గుడ్డివాడిగా పుట్టలేదు. దేవుని యొక్క క్రియలు ప్రత్యక్షపరచబడ్డానికి మాత్రమే ఇతడు గుడ్డివాడిగా పుట్టాడు అని సమాధానం ఇచ్చారన్నమాట. అంటే ఈ గుడ్డివాని ఎడల దేవునికి ఒక ఉద్దేశం ఉందన్నమాట. అంటే ఇతని ద్వారా దేవుని యొక్క నామమునకు మహిమ కలగాలి అనే ఒక ఉద్దేశంతో ఇతడు ఈ విధంగా ఉన్నాడు అని చెప్పి యేసుక్రీస్తు అన్నారనమాట. ఈ విధంగా అన్న తర్వాత యేసుక్రీస్తు, నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పారు. చెప్పిన తర్వాత యేసు నేలపైన ఉమ్మి వేసి ఆ ఉమ్మితో అక్కడ బురదను చేసి ఆ బురదని ఈ యొక్క గుడ్డివాడు ఉన్నాడు కదా, ఈయన యొక్క కన్నులకు పూసారన్నమాట. ఆ బురద తీసుకొట్టి అతని కన్నుల పైన అతను రాసి ఈయనకి ఏమని చెప్పారంటే ఈ గుడ్డివానికి, నీవు వెళ్ళి సిలోయము అనే ఒక కోనేటిలోకి వెళ్ళి కడుక్కో అని యేసుక్రీస్తు ఇతనికి చెప్పారు. చెప్పిన వెంటనే ఈయన ఏం చేశాడంటే ఆ సిలోయము అనే కోనేటికి
వెళ్ళాడు. ఇక్కడ చూడండి, ఈ గుడ్డివాడు వెళ్ళి ఏం చేశారు, ఈ కోనేటిలో నీళ్లు ఉంటాయి కదా, ఈ నీటితో తన కంట్లను కడుక్కున్నాడు అనమాట. కడుక్కున్న వెంటనే ఇతనికి కంటి చూపు అనేది వచ్చింది. నిజంగా ఇతడు చాలా సంతోషించి ఉంటాడు కదా. సో వెంటనే అతనికి కంటి చూపు రాగానే అతడు అక్కడి నుంచి బయటికి వచ్చేసాడు. అయితే ఈ సిలోయము అనే ఒక మాటకు అర్థం ఏంటంటే పంపబడిన వాడు అని అర్థం. ఈ సిలోయం అనే కోనేరు కిద్రోను లోయలో యెరూషలేమునకు ఈశాన్య దిక్కులో ఉంది. అంతేకాకుండా ఈ సిలోయం అనే కోనేరుని యూదా రాజైన హిజ్కియా కట్టించాడని చెప్పి ఒక అంచనా అనమాట. సో అనుకుంటారు అతనే కట్టించాడు అని. సో ఈ విధంగా అతను ఎప్పుడైతే అతని కంటి చూపు వచ్చిన తర్వాత అతను చాలా సంతోషంగా ఉంటాడు కదా. ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి చూడని ఒక వ్యక్తి ఒకటేసారి తనకి కంటి చూపు కలిగి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసినప్పుడు అతని లోపల చాలా సంతోషం అనేది కలుగుతుంది. సో ఈ గుడ్డివాడు కూడా అదే విధంగా సంతోషించుకుంటూ తను మళ్ళీ తిరిగి తన ప్లేస్ కి వెళ్ళిపోయాడు. ఇక్కడ చూడండి, ఈయన ఎంత సంతోషంగా ఉన్నాడు కదా. సో ఉన్నప్పుడు ఈయన సంతోషాన్ని చూసి ఇతని కళ్ళు చూపు పొందడం చూసి వీళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళు అంటే ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదా, అక్కడ ఉన్న యూదులు ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా ఇతను చూసి చాలా ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళ కళ్ళ ఎదుటనే అతను ఏం చేశాడు, కంటి చూపు లేకుండా గుడ్డివాడిగా ఉండి వీధుల్లో భిక్షం ఎత్తుకుంటూ ఉన్నాడు. కాబట్టి వాళ్ళకి ఆశ్చర్యమైంది, నిజంగా ఇతను అతడేనా, ఇతను నిజంగా మన మధ్యలోనే ఉండి వీధుల్లో భిక్షం ఎత్తుకుంటూ ఉండేవాడు కదా అని కొందరు అన్నారు. కొందరు ఏమన్నారంటే కాదు కాదు, అతను అయ్యి ఉండడు, ఇతను అతనిలా ఉన్న ఇంకొక మనిషి అయ్యి ఉంటాడు అని చెప్పి కొందరు అనుకున్నారు. సో వాళ్ళకి కన్ఫ్యూజన్ అయిందన్నమాట. నిజంగా అంటే ఒక వ్యక్తి చూపు పొందడం అనేది మామూలు విషయం కాదు కదా. సో వాళ్ళకి ఆశ్చర్యపడి నిజంగా అతనా కాదా అని చెప్పి వాళ్ళు డౌట్ తో ఉన్నారనమాట. అలాంటప్పుడు ఈ గుడ్డివాడు ఏం చేశాడంటే, లేదు ఆ వ్యక్తిని నేనే భిక్షం ఎత్తుకుంటూ కంటి చూపు లేకుండా ఉన్నాను కదా, నాకు ఇప్పుడు చూపు దొరికింది, ఆ వ్యక్తిని నేనే అని వాళ్ళందరికీ కూడా కన్ఫర్మ్ చేశాడు అనమాట. ఖచ్చితంగా చెప్పాడు. ఈ గుడ్డివాడు నేనే అని కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడ యూదులందరూ నువ్వు ఎలాగ చూపు పొందావు అని చెప్పి అతన్ని ప్రశ్నించారనమాట. ప్రశ్నించినప్పుడు దానికి సమాధానంగా గుడ్డివాడు, యేసు అనే ఒక మనుష్యుడు తను ఉమ్మి వేసి ఆ యొక్క బురద చేసి ఆ బురదని నా కంటి మీద పూసారు, వెళ్ళి సిలోయమ అనే కోనేటిలో కడుక్కోమని చెప్పారు కాబట్టి నేను వెళ్ళి అలాగే చేశాను, చేసిన వెంటనే నాకు దృష్టి కలిగింది, అంటే కంటి చూపు నాకు వచ్చింది అని చెప్పి యేసు చేసిన కార్యమును గురించి వీళ్ళందరికీ కూడా ఆయన డీటెయిల్డ్ గా వివరించాడు. సో వివరించిన తర్వాత వీళ్ళందరికి కూడా అది నమ్మబుద్ధి కాలేదన్నమాట. సో కాబట్టి వీళ్ళందరూ ఏం చేశారంటే ఇతన్ని తీసుకొని పరిసయ్యుల వద్దకు వెళ్ళారు. సో పరిసయ్యుల ఎదుట ఇతన్ని నిలబెట్టారు. నిలబెట్టినప్పుడు పరిసయ్యులు మరలా ఇతన్ని అడిగారనమాట, నువ్వు ఎలా చూపు పొందావు అని అడిగినప్పుడు ఇతను మళ్ళీ చెప్పాడు, యేసుతో బురద చేసి ఆ బురదను నా కంటి మీద పూసారు, నన్ను వెళ్ళి కడుక్కోమన్నప్పుడు నేను సిలోయంకి వెళ్ళి కడుక్కున్నప్పుడు నాకు కంటి చూపు దొరికింది అని చెప్పారు. చెప్పినప్పుడు ఆ మాటను విశ్వసించడానికి పరిసయ్యుల వల్ల కాలేదు, అంటే వాళ్ళు దాన్ని నమ్మలేకపోయారనమాట. కాబట్టి సరే నువ్వు యేసు నిన్ను స్వస్థపరిచాడని అంటున్నావు కదా, సో నిన్ను స్వస్థపరిచిన ఆ వ్యక్తిని గురించి నువ్వేమనుకుంటున్నావు, అతను నువ్వు ఏమని అనుకుంటున్నావని పరిసయ్యులు ఈ యొక్క గుడ్డివాడిని క్వశ్చన్ అడిగారు. క్వశ్చన్ అడిగినప్పుడు ఆ గుడ్డివాడు ఏమన్నాడంటే, యేసుని నేను ఒక ప్రవక్త అని అనుకుంటున్నాను అన్నాడు. సో యేసు గురించి ఇతనికి పూర్తిగా తెలియదు కాబట్టి అతను ఏమన్నారు, యేసుక్రీస్తుని ఒక ప్రవక్త అని చెప్పి నేను అనుకుంటున్నాను అని చెప్పి వాళ్ళకి చెప్పారు. అయితే ఈ మాట పరిసయ్యులకి నచ్చలేదు. వాళ్ళకి అయినా కూడా యేసు ఈ కార్యం చేశాడు అని చెప్పి వాళ్ళు నమ్మలేకపోతున్నారు అనమాట. నమ్మలేక ఈసారి ఏం చేశారంటే ఈ గుడ్డివాడు ఉన్నాడు కదా, ఇతని తల్లిదండ్రుల్ని పిలిపించారు. ఇక్కడ చూడండి, ఇదిగో ఈయన గుడ్డివాడు, ఈయన వీళ్ళిద్దరు కూడా ఆయన తల్లిదండ్రులు. సో ఈ పరిసయ్యులు ఏం చేశారంటే వీళ్ళని పిలిచారు కదా, పిలిచి గుడ్డివాడై ఉన్న మీ కుమారుడు ఇతడేనా, ఒకవేళ ఇతడే అయితే గనక ఇతనికి చూపు ఎలా దొరికింది అని ఈసారి వీళ్ళని క్వశ్చన్ వేశారు. ఈ తల్లిదండ్రులను అడిగారు. అడిగినప్పుడు ఈ తల్లిదండ్రులు ఏమని చెప్పారంటే, ఇతడు మా కుమారుడు, అదైతే నిజమే, సో ఇతను గుడ్డివాడిగా పుట్టాడని కూడా మేము ఎరుగుదాం, కానీ ఇప్పుడు అతను ఎలా చూస్తున్నాడో ఆ విషయం మాకు తెలియదు, ఇతడు వయసుకు వచ్చినవాడు అంటే పెద్దవాడే కదా, మీరు అతన్ని అడగండి, అతనే దానికి సమాధానం చెప్తారు అని చెప్పి తల్లిదండ్రులు వీళ్ళకి రిప్లై ఇచ్చారనమాట.
అంటే ఇక్కడ తల్లిదండ్రులకి యేసుక్రీస్తు ఈ కార్యం చేశారని తెలుసు. అయినప్పటికీ కూడా వీళ్ళు యూదులకి, పరిసయ్యులకి కూడా భయపడ్డారు. ఎందుకంటే యేసును క్రీస్తని ఒప్పుకుంటే, అంటే యేసుని మెస్సయ్యగా ఒప్పుకుంటే గనక వాళ్ళని సమాజ మందిరంలో నుంచి వెలివేస్తారు. అంటే యూదుల మధ్యలో నుంచి వాళ్ళని వెళ్ళగొట్టేస్తారనమాట. సో, ఆ విధంగా వెళ్ళగొడతారు కాబట్టి వీళ్ళేం చేశారు, వాళ్ళకి భయపడి మాకు తెలీదు. నువ్వు అతన్నే అడుగు. ఎందుకంటే అతనికి వయసొచ్చింది కాబట్టి, అతను సమాధానం చెప్పగలడు కాబట్టి అతన్నే మీరు అడగండి. మాకైతే తెలీదు అని చెప్పి వాళ్ళు భయపడి ఆ విధంగా చెప్పారనమాట. పరిసయ్యులు మరి ఒకసారి ఈ యొక్క గుడ్డివాణ్ణి పిలిపించారనమాట. పిలిపించి, ఈసారి నువ్వు నిజం చెప్పు, దేవుణ్ణి మహిమపరచు. ఈ మనుష్యుడు పాపి అని మేము ఎరుగుదుము అని చెప్పి అన్నారు. ఇక్కడ ఈ మనుష్యుడు అంటే యేసుని గురించి వాళ్ళు చెప్తున్నారన్నమాట. అంటే పరిసయ్యులు యేసును పాపి అని అంటున్నారు. వాళ్ళు ఆ విధంగా ఎందుకు అంటున్నారు అంటే, యేసుక్రీస్తు ఈ గుడ్డివాణిని స్వస్థపరిచిన యొక్క దినము విశ్రాంతి దినం అన్నమాట. సో విశ్రాంతి దినాన్ని యేసుక్రీస్తు ఆచరించట్లేదు కాబట్టి యేసుక్రీస్తు దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడు కాదు అని చెప్పి పరిసయ్యులు అనుకుంటున్నారు. కాబట్టి యేసును పాపి అని పిలుస్తున్నారు. అప్పుడు ఈ గుడ్డివాడు ఏమని సమాధానం చెప్పాడంటే వాళ్ళకి, అతడు పాపియో కాదో నేను ఎరుగను, కానీ నేను ఒక్కటి మాత్రం ఎరుగుతాను. ఏంటంటే ఇంతకు ముందు నాకు చూపు లేదు, కానీ ఇప్పుడు నేను చూస్తున్నాను అని దృఢంగా యేసుక్రీస్తు చేసిన కార్యాన్ని మళ్ళీ అతడు పరిసయ్యుల ముందు చెప్తున్నాడు. చెప్పగానే పరిసయ్యులు మళ్ళీ నువ్వు దృష్టి ఎలా పొందావో మాకు మళ్ళా చెప్పు అని అడుగుతున్నారు. మళ్ళీ అడిగినప్పుడు ఈసారి ఇతను, నేను ఆల్రెడీ ఇంతకు ముందు నేను మీతో చెప్పాను, కానీ మీరు వినలేదు. ఇప్పుడు మళ్ళీ మీరు ఎందుకు దాన్ని వినాలని అనుకుంటున్నారు? మీరేమైనా యేసుక్రీస్తుకు శిష్యులు అవుదామని అనుకుంటున్నారా అని క్వశ్చన్ వేశాడనమాట. ఎందుకంటే వాళ్ళు మాటి మాటికి ఒకటే మాట అడుగుతున్నారు కదా, నువ్వు ఎలా స్వస్థత పొందావు, నీకు ఎలా చూపు దొరికిందని మాటి మాటికి అడుగుతున్నప్పుడు, నేను ఆల్రెడీ మీకు ముందు చెప్పాను, కానీ మీరు మరలా అడుగుతున్నారంటే మీరు ఏమైనా శిష్యులు అవుతారా యేసుక్రీస్తుకి అని అడిగినప్పుడు వీళ్ళకి చాలా కోపం వచ్చిందనమాట. అంటే నువ్వే యేసునకు శిష్యుడవు, మేమైతే మోషేకు శిష్యులము. మోషేతే దేవుడు మాట్లాడాడని మాకు తెలుసు, కానీ ఈ యేసు ఎక్కడి నుంచి వచ్చాడో మేము ఎరుగము అని చెప్పి వాళ్ళు కోపంగా దీంతో మాట్లాడారనమాట. అంటే వీళ్ళు మోషే శిష్యులు అని చెప్పుకోవడానికి చాలా గర్వంతో ఆ మాట వాళ్ళు చెప్పుకుంటారు పరిసయ్యులు. ఎందుకంటే మోషేతో దేవుడు మాట్లాడాడు కదా, కాబట్టి మేము అతని శిష్యులమని చెప్పుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తుని వాళ్ళు మెస్సయ్యగా అంగీకరించట్లేదు. కాబట్టి యేసు ఎక్కడి నుంచి వచ్చాడో మాకు తెలియదు అని చెప్పి అన్నారనమాట. అన్నప్పుడు ఈ గుడ్డివాడు వాళ్ళకి తిరిగి ఏమైనా సమాధానం చెప్పారంటే, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో మీకు తెలియకపోవడం చాలా ఆశ్చర్యమైన విషయమే. ఎందుకంటే పరిసయ్యులు ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు అన్నమాట. సో మీకే ఆయన ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు అని మీరు చెప్తున్నారు కాబట్టి ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అయితే దేవుడు పాపుల యొక్క మనవిని ఆలకించడు, అంటే వాళ్ళ ప్రార్థనని ఆలకించడని మనకి తెలుసు. అయితే ఒక వ్యక్తి దేవభక్తి కలిగి అదేవిధంగా దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి ఉద్దేశం కలిగిన వాడైతే అతని యొక్క ప్రార్థనని దేవుడు వింటాడు అని అంటే యేసును పాపి అని వాళ్ళు అన్నందుకు ఇక్కడ ఈ యొక్క గుడ్డివాడు చెప్తున్నాడు అనమాట. అంటే ఒకవేళ అతను పాపి అయితే గనక దేవుడు అతను మనవి విని నన్ను స్వస్థపరచడు కదా అనే ఒక ఉద్దేశముతో ఇతను మాట్లాడుతున్నాడు అనమాట. సో పుట్టుకతోనే గుడ్డివాడైన ఒక వ్యక్తి చూపు పొందడం మీరు ఎప్పుడైనా లోకంలో విన్నారా? మనం ఎప్పుడు వినలేదు. పుట్టుకతో గుడ్డి ఉన్న వ్యక్తికి చూపు దొరికిందని మనం ఎప్పుడు వినలేదు. ఒకవేళ ఈ వ్యక్తి అంటే యేసు దేవుని యొద్ద నుంచి రాకపోతే గనక ఈ క్రియని ఎలా చేయగలుగుతాడు? అతను చెయ్యలేడు కదా. సో యేసుని గురించి అతను ఆ విధంగా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళకి ఇంకా కోపం వచ్చింది. కోపం వచ్చి చూడండి వీళ్ళు ఎంతగా ఇతని పైన కోపడుతున్నారో. కోపడి ఇంకా అంటే, నువ్వు పుట్టుకతోనే పాపి అయిన మనుషుడివి, నువ్వు మాకు బోధించుతున్నావా అని చెప్పి వీళ్ళు చాలా కోపడ్డారన్నమాట. అంటే ఇతను యేసుని గురించి మాట్లాడుతూ వస్తున్నాడు కదా, సో అతని గురించి మాట్లాడుతున్నాడని చెప్పి వీళ్ళ దృష్టికి వీళ్ళు నీతిమంతులు, అంటే మేము చాలా గొప్పవారము అని ఒక గర్వం వీళ్ళకు ఉంటుంది. కాబట్టి నువ్వు పాపి అయిన మనుష్యుడివి, నువ్వేంటి మాకు బోధించడానికి వస్తున్నావు అని చెప్పి ఇతన్ని సమాజ మందిరంలో నుంచి వెలివేసేశారు. అంటే యూదుల మధ్యలో నుంచి అతన్ని బయటికి పంపించేశారన్నమాట. ఈ గుడ్డివాడు వెలివేయబడ్డాడు అని యేసుక్రీస్తునకు తెలిసినప్పుడు వెంటనే యేసుక్రీస్తు ఈ గుడ్డివాని యొద్దకు వచ్చారు. వచ్చి అతన్ని చూసి అతన్ని ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. ఏంటంటే,
నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగారు. అంటే వెంటనే గుడ్డివాడు, ప్రభువా నేను విశ్వాసం ఉంచడానికి అతను ఎవరు అని అడిగారు. నిజంగా యేసుక్రీస్తు దేవుని కుమారుడు మెస్సయ్య అని చెప్పి అతనికి తెలియదు. కాబట్టి అతను ఎవడు ప్రభువా అని అడిగాడు అనమాట. అడిగినప్పుడు యేసుక్రీస్తు అతనికి ఏమని సమాధానం ఇచ్చారంటే, నీవు అతన్ని చూచుచున్నావు, ఇప్పుడు నీతో మాట్లాడుతున్నది ఆయనే అని చెప్పారు. అంటే నేనే దేవుని యొక్క కుమారుణ్ణి, లేదంటే నేనే మెస్సయ్యని అని తనను తాను అక్కడ యేసుక్రీస్తు బయలుపరుచుకున్నప్పుడు వెంటనే ఆ గుడ్డివాడు, ప్రభువా నేను విశ్వసించుచున్నాను అని చెప్పి యేసుక్రీస్తునకు మొక్కాడు. అంటే అక్కడ యేసుక్రీస్తుని అతను ఆరాధించాడనమాట. సో ఇక్కడ ఈ గుడ్డివాని యొక్క స్థితిని చూడండి. అతనికి బాహ్యంగా నేత్రములు కలిగాయి, అంటే చూపు దొరికింది. కాబట్టి అతను లోకంలో ఉన్న ప్రతి దాన్ని చూస్తున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు అతని దగ్గరికి వచ్చి అతని యొక్క అంతరంగం యొక్క నేత్రములను తెరిచినప్పుడు ఇతడు ఏం చేశాడు? యేసును క్రీస్తు అని గుర్తించాడు. అంటే యేసే మెస్సయ్య, ఆయనే దేవుని కుమారుడు, ఆయనే దేవుడు అని విశ్వసించి ఆయన ఏం చేశాడు? ఈయన్ని ఆరాధించడం అనేది మొదలు పెట్టాడు. సో ఈ గుడ్డివానికి బాహ్యంగా కన్నులు వచ్చాయి, అదే విధంగా అంతరంగంగా కూడా కన్నులు వచ్చాయి. కాబట్టి అతడు యేసును గుర్తించగలిగాడు. అయితే ఈ లెసన్ నుంచి మనము కొన్ని ఆత్మ సంబంధమైన విషయాల్ని నేర్చుకోవచ్చు అనమాట. అవి ఏంటంటే, మొదటిగా చూసుకుంటే ఎవరికైతే ఆత్మ సంబంధమైన కన్నులు తెరవబడతాయో అతడు యేసును మెస్సయ్యగా గుర్తిస్తాడు. సో ఎప్పుడైతే యేసును మెస్సయ్యగా గుర్తించినప్పుడు, ఆయనే జీవపు వెలుగు అని గుర్తించినప్పుడు అతడు యేసును వెంబడించడం అనేది మొదలు పెడతాడు. యేసును వెంబడించిన వారు ఎలా ఉంటారు? చీకటిలో నడవకుండా ఆయన వాళ్ళు ఎవరా ఉంటారంటే వెలుగు సంబంధులుగా ఉంటారు. ఎందుకంటే యేసుక్రీస్తు వెలుగు కాబట్టి ఆయన వెంబడించిన వారందరూ కూడా ఎవరుంటారు? వెలుగుగానే ఉంటారు. అంటే ఈ లోకం అంతా కూడా చీకటిలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? అందులో యేసుక్రీస్తును మనము జీవపు వెలుగుగా అంగీకరిస్తే గనక మనం కూడా వెలుగుతూ ఈ లోకంలో వెలుగునిస్తూ ఉంటామన్నమాట. ఆయనలో ఉన్న వెలుగు కేవలము వెలుగునిచ్చేది మాత్రమే కాదు. అంటే ఇప్పుడు లోకంలో సూర్యుడు ఉన్నాడు అనుకోండి, అతను ఏం చేస్తాడు? వెలుగునిస్తూ ఉంటాడు. కానీ యేసుక్రీస్తులో ఉన్న వెలుగు అలాంటిది కాదు. ఆ వెలుగునికి ఏముంది అంటే జీవం ఉంది. అంటే మన ఆత్మను బ్రతికించగలిగే ఒక జీవము యేసుక్రీస్తులో ఉందన్నమాట. కాబట్టే నన్ను వెంబడించు వారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటారు అని యేసుక్రీస్తు ఆ మాట చెప్పారనమాట. సెకండ్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే, ఈ గుడ్డివాని యొక్క తల్లిదండ్రులు యూదులకు భయపడి ఏం చేస్తారు? యేసుని గురించి కానీ యేసుని చేసిన కార్యమును గురించి కానీ వాళ్ళు అక్కడ చెప్పలేదు. అదే విధంగా మనం కూడా ఎప్పుడు కూడా లోకమునకు భయపడో లేదంటే మనుష్యులకు భయపడో యేసుని గురించి కానీ యేసుని చేసిన కార్యముల గురించి కానీ సాక్ష్యం ఇవ్వకుండా మనము ఉండకూడదు. ఎందుకంటే మనము మొదటిగా దేవునికి భయపడాలి. సో దేవుని గురించి మనము చెప్పేటప్పుడు మనుష్యుల్ని మనము చూసి భయపడని అవసరం లేదనమాట. కాబట్టి ఈ తల్లిదండ్రులాగా మనము ఇక్కడ ఉండకూడదు. అదేవిధంగా ఈ గుడ్డివాడిని చూసామనుకోండి, అతన్ని యూదులు కానీ లేకపోతే పరిసయ్యులు కానీ ఎన్నిసార్లు నువ్వు ఎలా చూపు పొందావు అని మాటికి అడిగారు. అడిగినప్పటికీ కూడా అతడు స్థిరంగా ఒకటే సమాధానం చెప్పాడు. ఏంటంటే యేసుక్రీస్తు నన్ను స్వస్థపరిచాడు, సో యేసు వల్ల నాకు చూపు దొరికింది అని అతను దృఢంగా సాక్ష్యం ఇచ్చాడు. సో ఎన్నిసార్లు అడిగినప్పటికీ కూడా అతడు తన మాటని మార్చలేదు. సో మనం కూడా అదే విధంగా యేసుని గురించి మనము సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి. అతడు భయపడలేదు యూదులకి, తన్ను వెలివేస్తారన్న భయం కూడా అతనికి లేదు. కాబట్టి అతడు ఆ విధంగా యేసుని గురించి ఆయన యొక్క కార్యముల గురించి అక్కడ అందరిలోనూ కూడా సాక్ష్యం ఇచ్చుతూ వచ్చాడు. ఈ లెసన్ ని బట్టి మనం నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, మనము యేసుక్రీస్తును జీవపు వెలుగుగా అంగీకరించాలి. ఎప్పుడైతే ఆయన్ని జీవపు వెలుగు అని మనం అంగీకరిస్తే గనక మనము ఆశీర్వదించబడిన వారు, మనము ధన్యులం అన్నమాట. ఎప్పుడైతే ఆయన్ని అంగీకరించి మనము ఆయన్ని వెంబడించినప్పుడు మనల్ని కూడా యేసుక్రీస్తు ఏం చేస్తారో అదే ఒక వెలుగుగా ఈ లోకంలో మనల్ని నిలబెడతారనమాట. సో ఈ లెసన్ ఇంతటితో కంప్లీట్ అయింది. ఇప్పుడు మన యాక్టివిటీ ఏంటో మనము చూసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక గ్లోబ్ తీసుకొని దానిపైన ఇక్కడ క్యాండిల్ ఒకటి స్టిక్ చేసి ఇక్కడ యేసు లోకమునకు వెలుగు అని రాయండి. ఇంగ్లీష్ లో రాసే వాళ్ళైతే జీసస్ ఈజ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని రాసి
ఇలాంటిది ఒకటి ప్రిపేర్ చేసుకోండి. సో ఇప్పుడు మనము ప్రార్థన చేసుకొని ఈ యొక్క లెసన్ని కంప్లీట్‌గా ముగించుకుందాం. మహోన్నతుడగు మా దేవ మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా, ఈ దినమున ప్రభువా ఈ లెసన్ ద్వారా మీరు మాట్లాడిన విషయములను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. నిజంగా మీరు లోకమునకు వెలుగును, జీవమునిచ్చేవారు గనుక దేవా మీకు స్తోత్రములు. మేము మిమ్మల్ని ప్రభువా జీవపు వెలుగుగా అంగీకరించి ప్రభువా ఆశీర్వదించబడ్డానికి, మిమ్మల్ని వెంబడించడానికి ప్రభువా, చీకటిలో ప్రభువా వెలుగుగా మేము ఉండడానికి దేవా మాకు సహాయమును అనుగ్రహించి మీరే కృపను దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్.